వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో కాకతీయుల గురించి నేర్చుకుందాము. రైట్. సో మనకి ఈ యొక్క వీడియోలో మనము గొప్ప కాకతీయుల గురించి నేర్చుకుందాము. రుద్రదేవుడు, రైట్, ఇతన్నే మొదటి ప్రతాప రుద్రుడు అని కూడా పిలవడం జరుగుతుంది. 1158 నుండి 1196 వరకు కూడా మొదటి ప్రతాప రుద్రుడు లేదా రుద్రదేవ మహారాజు పరిపాలించడం జరిగింది. రైట్, ఇతను రెండవ ప్రోలరాజు యొక్క పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. హనుమకొండ శాసనం రుద్రదేవుని యొక్క ఘన విజయాల గురించి పేర్కొనడం జరుగుతూ ఉంది. ఇతను జారీ చేసినటువంటి శాసనము హనుమకొండ శాసనం, గణపవరం శాసనము. రైట్, కళ్యాణి చాళుక్యుల పతనం తర్వాత 1163లో స్వతంత్రాన్ని ప్రకటించుకొని హనుమకొండ శాసనాన్ని వివరించడం జరిగింది. హనుమకొండ శాసనంని రచించింది అచితేంద్రుడు. మనకి ఎగ్జామ్లో ఈ యొక్క శాసనం యొక్క రచయిత అని చెప్పేసి అడుగుతారండి. హనుమకొండ శాసనం యొక్క రచయిత అచితేంద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, అచితేంద్రుడు. రైట్, మనకి 1163లో రైట్ ఇతను 1000 స్తంభాల గుడి లేదా రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి గుర్తుగా రైట్, అలాగే తన సార్వభౌమాధికారానికి గుర్తుగా రుద్రేశ్వర ఆలయం కట్టాడు. దాన్నే 1000 స్తంభాల గుడి అంటాము, త్రికూటాలయం అని చెప్పేసి అంటాము. ఈ దేవాలయము రైట్ ఇతని విజయాల గురించి వివరించే శాసనం లభించింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 1182లో పల్నాటి యుద్ధంలో రుద్రదేవుడు నలగామ రాజుకు సైనిక సహాయం చేయడం జరిగింది. రైట్, సైనిక సహాయం చేశాడు. ధరణికోటను ఆక్రమించిన కోట సేనానికి రుద్రదేవుడు కోట గెల్పాట అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. కోట సేనానికి ఇచ్చిన బిరుదు ఏందయ్యా అంటే కోట గెల్పాట. రైట్, ఇతను ధరణికోటని ఆక్రమించడం జరిగింది రుద్రదేవుడి తరపున. అలాగే ఇతడు కొండ పడమటి నాయకులను జయించి త్రిపురాంతకం వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడని త్రిపురాంతకం శాసనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. రుద్రదేవుడి రాజధాని ఓరుగల్లు అని బెక్కల్లు శాసనంలో తెలపడం జరిగింది. ఈ బెక్కల్లు శాసనం 1195లో ఇవ్వడం జరిగింది. రైట్, మనకి రుద్రదేవుడి యొక్క రాజధాని ఏంటంటే ఓరుగల్లు. రైట్, ఓరుగల్లుకు పునాది వేశాడు. ఓరుగల్లును పాక్షికంగా పూర్తి చేశాడు. తన రాజధానిని రైట్ ఓరుగల్లుకు మార్చడం జరిగింది. ఓరుగల్ల నగర నిర్మాత రుద్రదేవుడని కొలని గణపతి దేవుడి యొక్క శివయోగాసారములో తెలపడం జరిగింది. మన ప్రీవియస్ ఎగ్జామ్స్ పరిశీలించినట్లయితే శివయోగాసారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటారు? కొలని గణపతి దేవ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో రైట్ మనకు కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు నగర నిర్మాత అని చెప్పేసి రాయడం జరిగింది. రైట్, రుద్రదేవుడు కవి పోషకుడు, విద్యావంతులకు కల్పతరు వంటి వాడని చెప్పేసి పిల్లరమర్రి శాసనంలో ఉంది. ద్రాక్షారామ శాసనంలో వినయభూషణ అని చెప్పేసి మనకు పొందుపరచడం జరిగింది. మనకు ద్రాక్షారామం శాసనం చూసినట్లయితే ఇతను ఆంధ్రా ప్రాంతంపై దాడి చేసి ఆంధ్రా ప్రాంతంలో ఉన్నటువంటి వెలనాటి బోధరాజును చంపేసి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. ఆ యొక్క యుద్ధం అనంతరం జారీ చేసిన శాసనమే ద్రాక్షారామ శాసనము. ఆ ద్రాక్షారామ శాసనంలో వినయభూషణ, విద్యాభూషణ అనేటువంటి పదాలను చెప్పబడింది. రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించడం జరిగింది. నీతి ఉందంటే ఖచ్చితంగా అది రాజకీయ చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల యొక్క పరిపాలన యొక్క సమగ్ర సమాచారాన్ని అందులో వివరించడం జరిగింది. రైట్, పరిపాలన గ్రంథాలన్నీ కూడా నీతి అనే పదాలతో స్టార్ట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు ఆన్సర్ తెలియకపోతే ఆ నీతి అనే పదం పెట్టినట్లయితే మనకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు వైష్ణవ మత అభిమాని. ఈ గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రసన్న కేశవ అంటే విష్ణువు యొక్క ఆలయము. రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయము నిర్మించాడు. ఇందులో 1000 స్తంభాలు ఉన్నాయి కాబట్టి 1000 స్తంభాల గుడి అని చెప్పేసి అంటాము. జనరల్గా ఏదైనా దేవాలయం చూసినట్లయితే ఒక గర్భగుడి ఉంటుంది, కానీ ఇతను 3 పెద్ద గర్భగుడులు కట్టాడు. సో త్రికూటాలయం అని చెప్పడం జరిగింది. 3 పెద్ద గర్భగుడులు ఉన్నాయి. జనరల్గా అయితే ఒకటే గర్భగుడి ఉంటుంది. అంటే మనకు శివుడికి ఒక గర్భగుడి, విష్ణువుకి ఒక గర్భగుడి, సూర్యుడికి ఒక గర్భగుడిని 1163 ADలో నిర్మించడం జరిగింది.
అలాగే తన తండ్రి పోలరాజు తాను సాధించిన విజయాలను వర్ణిస్తూ ఒక విజయ శాసనాన్ని కూడా రుద్రదేవుడు యొక్క దేవాలయ ప్రాంగణంలో ఇవ్వడం జరిగింది. పానుగల్లుపై దాడి చేశాడండి. నల్గొండ జిల్లా నల్గొండ పట్టణం యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది యొక్క పానగల్లు. దీనిపై దాడి చేసి ఇక్కడ ఉదయచోడ మహారాజుని ఓడించాడు. ఉదయచోడ మహారాజుని ఓడించడం జరిగింది. అక్కడ ఈ ఉదయచోడ మహారాజును ఓడించి పానగల్లులో రుద్ర సముద్రం అనేటువంటి చెరువుని కట్టించారు. ప్రస్తుతం దాన్ని ఉదయ సముద్రం చెరువు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రుద్రదేవుని కాలంలోనే జైన శైవ సంఘర్షణలు ప్రారంభమైనాయి. వైదిక మతంలో వర్ణ ధర్మాలతో పాటు శైవ మతంకి పొత్తు కుదిరిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రచారం చేసిన వ్యక్తి మల్లికార్జున పండితుడు రుద్రదేవుని యొక్క సమకాలీనం గుర్తుపెట్టుకోవాలి. రుద్రదేవుడు దేవగిరి యాదవ పాలకుడు అయినటువంటి జైత్రపాలునితో యుద్ధంలో మరణించడం జరిగింది. రుద్రదేవుడు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క జైత్రపాలుడు యాదవ వంశ రాజు. మనకి కాకతీయులు యాదవులు ఇద్దరూ కూడా కళ్యాణి చాళుక్యుల సామంతులని గుర్తుపెట్టుకోవాలి. కళ్యాణి చాళుక్యుల తరపున తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది కాకతీయులైతే, కళ్యాణి చాళుక్యుల తరపున మహారాష్ట్ర ప్రాంతాన్ని సామంతులుగా పరిపాలించింది యాదవులు. వీళ్ళిద్దరూ కళ్యాణి చాళుక్యుల సామంతులే. రోజు రోజుకి కాకతీయ రాజ్యం విస్తరిస్తూ ఉంది. సో ఈ యొక్క జైత్రపాలుడు భయపడి జైతుగి లేదా జైత్రపాలుడు అనేవాడు రుద్రదేవ మహారాజును ఓడించి చంపివేయడం జరిగింది. అతని జీవితం విషాదాంతమైందని చెప్పాల్సి ఉంటుంది. రుద్రదేవ మహారాజు జైత్రపాలుడి చేతిలో చనిపోవడం జరిగింది. ఈ విషయం యాదవ రాజుల ఆస్థాన కవి అయిన హేమాద్రి చతుర్వర్గ సారస్ గ్రంథంలో వ్రతఖండంలో భాగంగా పేర్కొన్నాడు. హేమాద్రి రాసినటువంటి డైరెక్ట్గా అడగవచ్చు. హేమాద్రి రాసినటువంటి మనకి వ్రతఖండము, ఇది గుర్తుపెట్టుకోవాలి. రుద్రదేవ మహారాజు లేదా మొదటి ప్రతాపరుద్రుడు జైత్రపాలుడి చేతిలో ఓడించబడి చంపబడినట్టు ఏ గ్రంథం ద్వారా తెలుస్తుంది అంటే, షార్ట్కట్లో అడిగితే హేమాద్రి యొక్క వ్రతఖండము, ఫుల్గా అడిగితే చతుర్వర్గ సారా గ్రంథంలోని వ్రతఖండము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక చాప్టర్ అనమాట. వ్రతఖండం అనేది చతుర్వర్గసార గ్రంథంలో ఒక పార్ట్ అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహాదేవుడు. రుద్రదేవునికి పుత్ర సంతానము లేదు. రుద్రదేవునికి పుత్ర సంతానం లేని వల్ల అతని సోదరుడి మహాదేవుడు రాజు కావడం జరిగింది. మహాదేవునికి రాజ్యం అప్పగించినట్లు కండవల్లి తామ్రశాస్త్రం తెలుపుతూ ఉంది. మహాదేవుడు శైవమత అభిమాని ధృవేశ్వర పండితుడు అనే వ్యక్తి ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి ఆరాధ్య శైవ మతాన్ని స్వీకరించాడు. ధృవేశ్వర పండిత్ దగ్గర నుంచి ఆరాధ్య శైవాన్ని. మహాదేవునికి గణపతితో పాటు మైలాంబిక, కదాంబిక అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీళ్ళిద్దరిని నతవాడి పాలకుడైన రుద్రరాజుకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. మైలాంబికని, కదాంబికని ఇద్దరిని కూడా రుద్రరాజు వివాహం చేసుకొని జరిగింది. ఎవరయ్యా ఈ రుద్రరాజు అంటే నతవాడి పాలకుడు. నతవాడి అనేది సామంత రాజ్యం అని చెప్పాలి. సామంతులతో కాకతీయులు వివాహ సంబంధాలు కలిగి ఉండడం జరిగింది. మహాదేవుడు తన అన్న మరణానికి కారణమైన జైత్రపాలుడిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసము దేవగిరిపై దండయాత్ర చేశాడండి. కానీ ఇక్కడ జరిగిన యుద్ధంలో మహాదేవుడు చంపబడ్డాడు. గణపతి దేవుడు యాదవులకు చిక్కడం జరిగింది. మహాదేవుడేమో యుద్ధంలో చంపబడ్డాడు, గణపతి దేవుడు బందీగా చిక్కాడని గుర్తుపెట్టుకోవాలి. చింతలూరి తామ్రశాస్త్రం చూసినట్లయితే దేవగిరి రాజైన జైతుగి తన కుమార్తె అయిన సోమలదేవిని కాకతీయ గణపతి దేవునికి ఇచ్చి వివాహం చేసి కాకతీయ రాజ్యానికి రాజుగా పంపినట్లు తెలుస్తూ ఉంది. సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించాడు. సో వాళ్ళిద్దరినీ కూడా కాకతీయ రాజ్యాన్ని పంపించడం జరిగింది. గణపతి దేవుడు గణపతి దేవుడు సంబంధించి తొలి శాసనం అంటే మంతెనా శాసనం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మంతెనా శాసనము డిసెంబర్ 26, 1199 సంవత్సరంలో జారీ చేయబడింది. డిసెంబర్ 26
రైట్, గణపతి దేవుని పాలనా కాలం గురించి ఈ యొక్క శాసనం తెలుపుతుంది. రైట్, ఈ శాసనంలో సకల దేశ ప్రతిష్టానాచార్య అని కీర్తించడం జరిగింది. రైట్, కాకతీయ రాజుల్లో అతి గొప్ప రాజు అంటే గణపతి దేవ అని చెప్పాల్సి ఉంటుంది. పూర్తి తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజు. ఆదిలాబాద్ నుంచి కంచి వరకు, గోదావరి జిల్లాల నుండి బళ్ళారి వరకు పరిపాలించాడు. ఇతడు సుదీర్ఘకాలం 63 సంవత్సరాలు పరిపాలించాడండి. గణపతి దేవుడు దేవగిరి యాదవుల దగ్గర బందీగా ఉన్న కాలంలో కాకతీయ రాజ్యంలో అలజడి వచ్చింది. ఈ యొక్క అలజడులని రైట్ నుంచి రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి రేచర్ల రుద్ర. రైట్, ఈ రేచర్ల రుద్రుడు గణపతి దేవుడికి అత్యంత నమ్మకస్తుడు. గణపతి దేవుడు కాకతీయ రాజ్యానికి రాగానే ఆ రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. సో రేచర్ల రుద్రకి కాకతీ రాజ్య భారదౌరేయుడుగా, కాకతీ రాజ్య స్థాపనాచార్యగా కీర్తింపబడ్డాడు. రైట్, బిరుదులు ఇవ్వబడ్డాయి అన్నమాట. అలాగే గణపతి దేవుడు రాజ్య విస్తరణలో భాగంగా తీరాంధ్ర పైన కూడా దాడి చేశాడు. దివిసీమను జయించినందుకు గాను తన సేనాని మాల్యాల్య చౌండకు గణపతి దేవుడు ద్వీపి లుంటాక దివిచూరకార అనేటువంటి బిరుదులనిచ్చి గౌరవించినట్లు పెండేకల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మాల్యాల్య చోడుడు రైట్ దివిసీమపై దాడి చేసి పిన్నాచోడని ఓడించాడు. దివిసీమ పాలకుడు ఎవరయ్యా అంటే పిన్నాచోడుడు. రైట్, మాల్యాల్య చోడ. రైట్, ఈ దివిసీమ పాలకుడు పిన్నాచోడుడు ఓడిపోయి సామంతుడైపోయాడండి. రైట్, సామంతుడైపోయి తన ఇద్దరు కూతుర్లని గణపతి దేవుడికి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. నారమ, పేరమ వీళ్ళిద్దరినీ కూడా గణపతి దేవుడికి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. రైట్, వీళ్ళతో పాటు జాయాప వీళ్ళిద్దరి యొక్క సోదరుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ జాయాప ఓరుగల్లు ప్రాంతానికి రావడం జరిగింది. జాయాపను గజసాహినిగా నియమించాడు గణపతి దేవుడు. గజసాహిని గజదళాధ్యక్షుడని చెప్పాల్సి ఉంటుంది. గజదళాధ్యక్షుడిగా నియమించాడు. గణపతి దేవునికి అతని భార్య అయిన సోమలదేవికి ఇద్దరు కుమార్తెలు. గణపాంబ భర్త వచ్చేసి కోట బేతరాజు. ఈ కోట బేతరాజు వచ్చేసి ధరణికోట పాలకుడు, అమరావతి పాలకుడు. రుద్రాంబ భర్త వీరభద్రుడు. ఇతడు నిడదవోలు చాళుక్య రాజు అన్నమాట. నిడదవోలు చాళుక్య రాజు వీరభద్రుడు రుద్రాంబ యొక్క భర్తగా చెప్పాల్సి ఉంటుంది. రైట్గా గణపతి దేవుడి యొక్క బిరుదులు చూసినట్లయితే ఆంధ్రాధీశుడు, క్రీడా వినోద, సకల దేశ ప్రతిష్టానాచార్య, పృథ్వీశ్వర, చోడకటక చూరకార, మహామండలేశ్వర, సమదిగిత, పంచమహాశబ్ద ఇవి ముఖ్యమైన బిరుదులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని 1244లో వేయించడం జరిగింది. రైట్, నెల్లూరులో జరిగినటువంటి సంఘటనల వల్ల మోటుపల్లి ప్రాంతం అనేది గణపతి దేవుకు రావడం జరిగింది. రెండవ మనుమసిద్ధి. రైట్, ఇతను గణపతి దేవుడి సహాయంతో నెల్లూరుకి రాజు కావడం జరిగింది. సో ఇతని సహాయం చేసినందుకు గాను బహుమతి కింద మోటుపల్లి ప్రాంతాన్ని గణపతి దేవుడికి ఇవ్వడం జరిగింది. రైట్, గణపతి దేవుడు ఇచ్చిన గణపతి దేవుడికి రెండవ మనుమసిద్ధి ఇచ్చిన ప్రాంతం ఏంటండి అంటే మోటుపల్లి. మోటుపల్లి అసలు పేరేంటి? దేశీకొండాపట్నం. దేశీకొండాపట్నం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యాపారాన్ని కాపాడుతానని అభయ శాసనాన్ని జారీ చేశాడు గణపతి దేవుడు. రైట్, ఈ అభయ శాసనాన్ని అమలు చేయుటకు నియమించిన అధికారి సిద్ధయ్య దేవుడు. సిద్ధయ్య దేవుడు వచ్చేసి అభయ శాసనాన్ని అమలుపరిచే అధికారి అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, గణపతి దేవుడు తన రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు 1254లో మార్చాడు. రైట్, ఓరుగల్లు నగర నిర్మాణం పూర్తి చేసిన వ్యక్తి గణపతి దేవుడు అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రుద్రదేవుడి కాలంలో ప్రారంభమైంది, గణపతి దేవుడి కాలంలో పూర్తయిపోయింది. మనకు ఓరుగల్లు కోట చూసినట్లయితే రాతి కోటను, మట్టి కోటను రెండింటినీ కట్టించాడు. కోటకి 77 బుర్జులు ఉన్నాయి. ఒక్కో బుర్జుకి ఒక్కొక్క సామంత నాయకుని రక్షణలో ఉండేది. అంటే 77 మంది సామంత నాయకులు వీటిని కాపాడేవాళ్ళు. ఓరుగల్లు కోటకు 4 వైపులా
4 శిలా నిర్మితాలు ఉన్నాయి. గణపతి దేవుడి గల రాయ గజకేసరి బిరుదు అతని నాణాలపైన కనిపిస్తుంది. ధాన్యం కొలతకు సంబంధించి కేసరి పుట్ట గణపతి దేవుని పేరు మీద వ్యాపించింది. రైట్, కేసరి మాడలు మరియు కేసరి పుట్లు నాడు వ్యాప్తిలో ఉండేవి. గణపతి దేవుడి బిరుదు వచ్చేసి రాయ గజకేసరి. ఆ రాయ గజకేసరి పేరు మీదనే ధాన్యం కొలవడం కోసం కేసరి పుట్ట, అదొక మెజర్మెంట్ అన్నమాట, ఒక కొలత అన్నమాట. గణపతి దేవుని పేరు మీద కేసరి మాడలు, రైట్, బంగారు నాణ్యాలు చాలా వ్యాప్తిలో ఉన్నాయని చెప్పాలి. స్వయంభూ దేవునికి గుడి ఎదురుగా గుండు వంటి కోట కలదు. దీన్ని ఏకశిల అంటారు. అందువల్ల ఈ నగరాన్ని ఏకశిలా నగరం అని, ఓరుగల్లు నగరం అని పేర్కొనడం జరుగుతుంది. రైట్, గంగయ్య సాహిని ప్రతిభను గుర్తించినటువంటి గణపతి దేవుడు అతన్ని బాహాత్తర నియోగాధిపతిగా నియమించడం జరిగింది. బాహాత్తర నియోగాధిపతి అంటే రైట్ 72 నియోగాల యొక్క అధిపతి. రైట్, మన ప్రస్తుత ప్రధాన కార్యదర్శితో పోల్చవచ్చు. రైట్, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు ప్రధాన కార్యదర్శులు ఉంటారు, వాళ్ళతో కంపేర్ చేయొచ్చు. 1250 నాటికి త్రిపురాంతకం శాసనం వివరిస్తుంది ఈ గంగయ్య సాహిని బాహాత్తర నియోగాధిపతిగా నియమించినట్లు. గంగయ్య సాహిని నల్గొండ దగ్గర ఉన్న పానగల్లు నుండి కడప జిల్లా వల్లూరు వరకు రాజ్యాన్ని అధికారిగా నియమించబడ్డాడు. నల్గొండ దగ్గరలోని పానగల్లు నుండి కడప జిల్లాలోని వల్లూరు వరకు ఉన్న ప్రాంతానికి గంగయ్య సాహిని అధిపతిలో ఉంటుంది, సామంతుడిగా ఉన్నాడనమాట. ఇక గణపతి దేవుడి కాలంలోని వివిధ అధికారులు చూసినట్లయితే గంగయ్య సాహిని అశ్వదళాధికారి, గుర్రాల అధికారి, జాయాపా సేనాని గజదళాధిపతి. గుర్రాలు మనకి గజము అంటే ఏనుగు, రైట్, గజదళాధిపతి ఏనుగుల దళానికి అధిపతి. రేచర్ల రుద్రుడు సైన్యాధిపతి. గణపతి దేవుడు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తూ నూతన తటాకాలు అంటే చెరువులు నిర్మించడం జరిగింది. రైట్, గణపతి దేవుని గజసాహిని అనేటువంటి జాయాపా సేనాని గొప్ప కవి. ఈయన నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనేటువంటి గ్రంథాలను రచించడం జరిగింది. మనకి నృత్య రత్నావళి చూసినట్లయితే భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి నాట్య గ్రంథాల్లో ముఖ్యమైనదని చెప్పాలి. ఇందులో పేరిణి, శివతాండవం, రైట్, చిందు, కోలాటం, రాయసం వంటి నృత్య రూపకములన్నీ కూడా అందులో రాయడం జరిగింది జాయాపా సేనాని. గణపతి దేవుడి శివదీక్ష గురువు గోలకి మఠానికి చెందిన విశ్వేశ్వర శంభు. ఈ యొక్క గోలకి మఠాలని గణపతి దేవుడి కాలంలో, రుద్రమదేవి కాలంలో ప్రారంభించింది విశ్వేశ్వర శంభు. ఈయన దగ్గర గణపతి దేవుడు శివదీక్ష పొందినాడు. రైట్, విశ్వేశ్వర శివుడు శ్రీశైలం, పుష్పగిరి, మల్కాపురం, ద్రాక్షారామం, కాళేశ్వరం మొదలగు ప్రాంతాల్లో మనకి మఠాలు, గోలకి మఠాలు ప్రారంభించడం జరిగింది. రైట్, గోలకి మఠము, రైట్, ఒకే దగ్గర శివ దేవాలయము, రైట్, విద్యా కేంద్రాలు, ఆసుపత్రులు, ఆహారం దానం చేయడము, ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే దాన్ని గోలకి మఠాలు అంటాము. శివ దేవాలయాలు, విద్యా కేంద్రాలు, ఆసుపత్రి, ఆసుపత్రి అంటే హాస్పిటల్, అలాగే ఆహారం దానం చేయడము, అంటే అనాథాశ్రయాలు, ఇవన్నీ ఒక దగ్గరే ఉంటే గోలకి మఠాలని చెప్పాల్సి ఉంటుంది. విశ్వేశ్వర శంభుకి గణపతి దేవుడు కాండ్రకోట గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్పాలయాన్ని 1213లో నిర్మించాడు. రైట్, నాగతి రాజును ఓడించిన తర్వాత అతని దగ్గర నుంచి రైట్ ఇతను ముదిగొండ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత నిర్మించిన దేవాలయమే రామప్ప దేవాలయము. రామప్ప దేవాలయం యొక్క అసలు పేరేంటి అనొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రామలింగేశ్వరాలయము. మరి రామప్ప అని పేరు ఎందుకు వచ్చింది అంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి ద్యావనవల్లి సత్యనారాయణ ప్రకారము రామప్ప అంటే ఆ యొక్క శివలింగము ఉన్న శివుడి పేరు రామప్ప. కాకతీయుల కాలంలో కన్నడ భాష, తెలుగు భాష కలిసి ఉన్నాయి.
రామప్ప అనే పేరుతో శివుణ్ణి పూజించారు. అందువల్లనే మనకి యొక్క రామప్ప అనే పేరు వచ్చింది అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. మనం ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే రామప్ప అనే శిల్పి పేరు మీద వచ్చింది అనుకున్నాము. అది తప్పంట. రామప్ప అది శివుడి పేరు, రామలింగేశ్వర ఆలయంలో నుండి శివుడి పేరు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ద్వారా మనకు తెలిసింది. గణపతి దేవుడు సహస్రలింగాలయాన్ని తన రాజధానిలో నిర్మించుకున్నాడు. జటావర్మ సుందర పాండ్యుడు ఇతడు 1262లో నెల్లూరులోని ముత్తుకూరు దగ్గర జరిగిన యుద్ధంలో రెండవ మనుమసిద్ధిని ఓడించి చంపివేశాడు. గణపతి దేవాను ఓడించాడు. నెల్లూరు యొక్క రాజు వచ్చేసి రెండవ మనుమసిద్ధి, అతన్ని ఓడించి చంపేశాడు. అలాగే ఇదే యుద్ధంలో గణపతి దేవుని కూడా ఓడించడం జరిగింది. ముత్తుకూరు యుద్ధంలో మినహాయిస్తే గణపతి దేవుడు ఓటమి ఎరుగని గొప్ప చక్రవర్తి అని చెప్పాల్సి ఉంటుంది. ఒకే ఒక యుద్ధంలో ఓడిపోయాడు అతను, అది ముత్తుకూరు యుద్ధము. గణపతి దేవునికి పుత్ర సంతానం లేనందున తన రెండవ కుమార్తె రుద్రాంబని రుద్రదేవ మహారాజగా ప్రకటించి నెక్స్ట్ రాజుగా ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రుద్రమదేవి, ఈమె రుద్రదేవ మహారాజా అనే పేరుతోటి పరిపాలన చేయడం జరిగింది. రుద్రదేవ మహారాజా పేరుతోటి సింహాసనం అధిష్ఠించింది. గణపతి దేవుడు చనిపోలేదండి. తన కూతురు రాజుగా చేయడం కోసం ముందుగా తను రాజకీయాల నుంచి తప్పుకొని తన కూతుర్ని తన కాలంలోనే రాజుగా చేశాడని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గణపతి దేవుడు చనిపోలేదు, రాజకీయాల నుంచి పక్కా తప్పుకున్నాడు. తను బతికున్నప్పుడే రుద్రమదేవిని రాజుగా చేసి శత్రుభయం లేకుండా తిరుగుబాట్లు లేకుండా చూడాలనుకున్నాడు. అందుకే ఈమెని బతుకుండగానే రాజుగా చేశాడు. తను రాజకీయాల నుంచి నిష్క్రమించేశాడు. రుద్రమదేవి బిరుదు వచ్చేసి రాయ గజకేసరి, రుద్రదేవ మహారాజా, ఈ రెండు బిరుదులు. రుద్రమదేవి తెలుగు ప్రాంతాలను పరిపాలించిన మొట్టమొదటి మహిళ అని చెప్పాలి. లేదంటే పూర్తి సౌత్ ఇండియాని పరిపాలించిన మొట్టమొదటి మహిళ. మనకు ఢిల్లీ సుల్తాన్లో చెప్పుకున్నామండి. మనకు రజియా సుల్తానా భారతదేశ చరిత్రలో తొలి మహిళా పరిపాలకురాలు. 1236 నుంచి 1240 వరకు. ఈమె వచ్చేసి 1262 నుంచి 1289 వరకు. రుద్రమదేవి రెండవ భారతీయ మహిళా పరిపాలకులు అని చెప్పొచ్చు. సౌత్ ఇండియా పరంగా చూస్తే మొదటి మహిళా పరిపాలకులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రుద్రమదేవికి వ్యతిరేకంగా ఆమె సవతి సోదరులైన హరిహర మురారి దేవలు తిరుగుబాటు చేశారని ప్రతాప చరిత్ర ద్వారా తెలుస్తుంది. రుద్రమదేవి మద్దతు రాయాలంటే కాయస్థా నాయకులు ప్రసాదిత్యులు సహాయంతో ఈమె వీళ్ళని అణిచివేసి వీళ్ళను చంపివేయడం జరిగింది. తిరుగుబాటును అణిచివేసి వీళ్ళిద్దరిని చంపేయడం జరిగింది. ప్రసాదిత్యునికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయపిత, మహాంక అనే బిరుదులని రుద్రమదేవి ఇచ్చినట్లు వెలుగోటి వారి వంశావళి ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మనకి రుద్రమదేవి రాజ్యాన్ని కాపాడడానికి ఒక వెన్నెముకలాగా నిలబడ్డాడు రేచర్ల ప్రసాదిత్యుడు. సో అతనికి ఇచ్చిన బిరుదులు వచ్చేసి కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయపిత, మహాంక. ఈ రెండు బిరుదులు మనం ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దేవగిరి యాదవ మహాదేవుడు ఒక మహిళ పరిపాలిస్తుందనేటువంటి అహంకారంతో ఓరుగల్లుపై దాడి చేయడం జరిగింది. ఒక మహిళ పరిపాలన చేయడం ఏంటి అని చెప్పేసి ఆమెను ఎలాగైనా ఓడించాల్సిందే అని చెప్పేసి ఓరుగల్లుపై దాడి చేశాడు. కానీ ఈ దండయాత్రలో అతన్ని ఓడించి దేవగిరి వరకు తరిమి కొట్టడం జరిగింది. బీదర్ కోటను స్వాధీనం చేసుకుంది. బీదర్ కోట వచ్చేసి యాదవుల ప్రాంతంని ఆక్యుపై చేసుకుంది. బీదర్ కోటను ఆక్యుపై చేసి అక్కడ శాసనం ఇవ్వడం జరిగింది. బీదర్ యొక్క అసలు పేరు బెదడ కోట, బేడాద కోట. ఆ బెడద కోటనే మనము బీదర్ అంటున్నాము, బీదర్ కోట అంటున్నాము. దేవగిరి మహాదేవుడు రుద్రమదేవితో సంధి చేసుకొని పెద్ద ఎత్తున ధనాన్ని ఇచ్చినట్టు ప్రతాపరుద్ర చరిత్రలో తెలుస్తూ ఉంది. ప్రతాప చరిత్ర. ఇక్కడ ఏకామ్రానాథ
ఈ ప్రతాప చరిత్రని రచించడం జరిగింది. దేవగిరి యాదవుల నాణాలు తెలంగాణలోను కృష్ణా జిల్లాలోని రాచపట్నంలోను లభిస్తున్నాయి. రైట్. రుద్రమదేవి బీదర్ శాసనము యాదవుల దండయాత్ర గురించి వివరిస్తూ ఉంది. రైట్. దేవగిరి యాదవులపై విజయాన్ని గుర్తుగా రుద్రమదేవి రాయ గజకేసరి బిరుదు ధరించింది. రైట్. స్వయంభూ దేవాలయానికి రంగమండపాన్ని నిర్మించింది. రైట్. ఓరుగల్లు కోటకు మరమ్మతులు చేపట్టి రాతి కోటకు వెలుపల వైపున మెట్లు కట్టించడం జరిగింది. రుద్రమదేవి సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. రైట్. సైన్యాన్ని సపోర్ట్ చేసే ఉద్దేశంతో, రైట్, రాజుకు యుద్ధంలో సపోర్ట్ చేసే ఉద్దేశంతో నాయంకర వ్యవస్థను ప్రారంభించిందండి. రుద్రమదేవి పాలనా కాలంలో వెనిస్ నుంచి మనకు మార్కోపోలో రావడం జరిగింది. ఇతను మోటుపల్లి రేవును సందర్శించి చాలా గొప్పగా పొగడ్డం జరిగింది. రైట్. రుద్రమదేవి శాసనాలు చూసినట్లయితే మల్కాపురం శాసనం, బీదర్కోట శాసనము. రుద్రమదేవికి కూడా పుత్ర సంతానం లేదు. రైట్. ఈ కాకతీయులందరికీ కూడా శాపగ్రస్తులేమో, పుత్ర సంతానం లేదు. దుర్గరాజుకు పుత్ర సంతానం లేకపోతే తన సోదరుడు రెండవ పులరాజు రాజయ్యాడు. రైట్. రుద్రదేవ మహారాజుకి పుత్ర సంతానం లేకపోతే మహాదేవుడు రాజయ్యాడు. రైట్. గణపతి దేవుడికి పుత్ర సంతానం లేకపోతే ఏకంగా కూతురే రుద్రమదేవి రాజైంది. రుద్రమదేవికి కూడా పుత్ర సంతానం లేదు. ముమ్మిడమ్మ పెద్ద కూతురు. రైట్. ఆమె భర్త మహాదేవుడు. ఈ మహాదేవుడు వచ్చేసి కాకతీయ వంశం చెందినవాడు. వీళ్ళిద్దరి కుమారుడే ప్రతాపరుద్రుడు. రుద్రమ. రైట్. రుద్రమదేవి కూతురు పేరు కూడా రుద్రమ ఉందండి. రైట్. ఈమె ఎల్లన్న దేవుడిని పెళ్లి చేసుకొని జరిగింది. ఈ ఎల్లన్న దేవుడు వచ్చేసి మహాదేవుడు, యాదవ మహాదేవుడి కుమారుడు. రుయ్యమ్మ ఇందులూరి అన్నయ్య మంత్రి. రుయ్యమ్మ వచ్చేసి ఇందులూరి అన్నయ్య మంత్రిని వివాహం చేసుకొని జరిగింది. రైట్. రుద్రమదేవి పెద్ద కుమార్తె అయినటువంటి ముమ్మిడమ్మ కొడుకైనటువంటి ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని తనకు వారసునిగా ప్రకటించడం జరిగింది. రైట్. ఇక చివరి కాలం చూసినట్లయితే కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయడం జరిగిందండి. రైట్. ఈ తిరుగుబాటుని మల్లికార్జున నాయకుడు అణిచివేసే ప్రయత్నంలో విఫలం చేయడం జరిగింది. రైట్. ఇక్కడ జరిగిన యుద్ధంలో రుద్రమదేవి, ఆమె సైన్యాధిపతి మల్లికార్జున నాయక ఇద్దరు కూడా చందుపట్ల దగ్గర చనిపోయినట్లు తెలుస్తూ ఉంది. చందుపట్ల శాసనం ద్వారా మనకి ఈ సమాచారం లభిస్తుంది. రైట్. 27 నవంబర్ 1289. రైట్. మనకి చందుపట్ల శాసనం చూసినట్లయితే కాకతీయ సైనికుడైనటువంటి ఈ యొక్క పువ్వుల ముమ్మిడి వేయించాడు. ఎవరయ్యా ఈ పువ్వుల ముమ్మిడి అంటే మల్లికార్జున నాయక దగ్గర యొక్క సేవకుడు. మల్లికార్జున నాయక వచ్చేసి కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు రుద్రమదేవి కాలంలో. రైట్. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే చందుపట్ల అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వీళ్ళు చనిపోయారు. ఇక్కడ సోమనాథ దేవాలయాన్ని కట్టాడు. రైట్. పువ్వుల ముమ్ముడి. రైట్. రుద్రమదేవికి అలాగే మల్లికార్జున నాయకి ఇద్దరికీ కూడా రైట్ మోక్షం కలగాలి అని చెప్పి చందుపట్ల గ్రామాన్ని దానం చేస్తూ ఇచ్చిన శాస్త్రమే చందుపట్ల శాసనం. రైట్. ఇదండి మనకు కాకతీయులకు సంబంధించిన సమాచారము. నెక్స్ట్ వీడియోలో మనం మరికొంత సమాచారం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.